ఆ, ఓ దిక్కు లే ఆఫ్లని సాఫ్ట్వేర్ వాళ్ళ కొలువులు వీకి పడేస్తుర్రు. ఇంకో దిక్కు ఏడాదికి లక్షల మంది డిగ్రీలు చేసి బయటకు వస్తుర్రు. 20 ఏళ్ళు చదివితే 10,000 నౌకరు దొరకడు కూడా మస్తు కష్టం ఉన్నది నిర్ణయాలనైతే. స్కిల్స్ ఉన్నోళ్ళు ఎట్లనో కట్ల నౌకర్లు సంపాదిస్తుర్రు. పైసలు ఉన్నోళ్ళు పైరవీలతోటి కొలువులు కొంటుర్రు. కొందరు తన స్కిల్స్ ఉన్నా నౌకరు దొరికే నషీవు లేకుండా పోతుంది. సర్కారు నౌకర్లకే కాదు, ప్రైవేట్ నౌకర్లకు కూడా మస్తు కాంపిటీషన్ పెరిగింది. ఒక ఆడ నిరుద్యోగ మేళా అని పెడితే ఎట్లా చిర్రో చూడరు జనాలు. అరే 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 గా రైలింగ్ మీద గట్ల నిలబడ్డారు. ఓ బ్రదరు పడతారు పడతారు అంటేనే ఉన్నా పడనే పడ్డారు కదా. అయ్యయ్యో దెబ్బలు తాకినాయి. ఎట్లా లేపురి లేపురి అలా ఈ పని అలగా పెట్ట. అబ్బరే బాపరే కొద్ది మంది లేరు కదా. వీళ్ళంతా ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటేనో ఫ్రీ ఆఫర్లు పెట్టిరనే వచ్చిన వాళ్ళు కాదు. 10,000 నౌకరు దొరికినా మంచిదే అని కొలువు కావాలని వచ్చిన వాళ్ళు అంతా. గుజరాత్లో ఉన్న భరూచ్ జిల్లాలో జాబ్ మేళా వెడితే అగో నిలబడ గ్యాప్ లేకుండా వచ్చిర్రు నిరుద్యోగులు. ఒకరి మీద ఒకరు దొబ్బుకుంటా పోయే వరకు అగో రైలింగ్లే ఇరిగిపోయినాయి. ఇట్లా కిలోమీటర్ పొడుగు లైన్ కట్టిర్రు. ఇక దేశంలో నిరుద్యోగం గీ తరీకాలు ఉన్నది. ఆడనే కాదు మనతాన కూడా చూడరాదు. దినం ఇంత జంగు చేస్తున్నారు నిరుద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీలను అయితే ఉద్యమ కాలంలో కూడా లేనంత మంది పోలీసు వాళ్ళు కావాలంటున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని లొల్లి చేసిన వార్తలు చూస్తే మా ఉద్యోగాలకు ఎసరు వస్తుందని పోలీసు వాళ్ళు వార్తలు చూపించొద్దని విలేకరులను కూడా మడత పెడుతున్నారు. ఇక విద్యార్థి సంఘాలను నిరుద్యోగులను అయితే బూతులు పోసుకుంటా బూట్ కాళ్ళతోటి దాన్ని స్టేషన్కు తోలుకపోతున్నారు. అట్లున్నది వ్యవస్థ.